బాక్స్లో ఉన్న కంటెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు 2 ట్రాన్స్మిటర్స్ అండ్ 1 రిసీవర్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం గైడ్స్, కేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో గైడ్, సో హౌ టు యూజ్, వాట్ టు యూజ్ అన్నీ ఉన్నాయి దీంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఏదో యాప్ ఇన్ఫర్మేషన్ అనుకుంటా, స్కానర్ కూడా ఇచ్చారు, స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి, పక్కన పడేయండి. ఇంకా చాలా కేబుల్స్ ఇచ్చారు. ఇది చూసుకుంటే లైట్నింగ్ పోర్ట్ విత్ సి టైప్ కేబుల్, ఇది మనం ఐఫోన్స్కి కనెక్ట్ చేసుకొని మనం మైక్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు అదర్ కేబుల్, ఇది వచ్చేసరికి అగైన్ 3.5mm జాక్ అండ్ సి టైప్, అది కెమెరాకి అనుకుంటా, ఫోన్ కెమెరాకి. అండ్ దిస్ ఈజ్ డిఎస్ఎల్ఆర్ కేబుల్ and this is charging for 2 transmitters, okay. And this is for again connecting with the laptop or any other MacBook like that. And these are the earphones andi, dini gurinchi manu tarvata cheptanu. These are wind mufflers anamata. So audio clarity gaani wind noise తగ్గించడానికి ఇది చాలా. బాక్స్లో 2 pairs earphones ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఈ ఇయర్ ఫోన్స్ ఒకసారి క్వాలిటీ చూసుకుందాము. ఇయర్ ఫోన్స్ ఒకసారి చూడండి, ఇది మనము పాత రోజుల్లో వాక్మ్యాన్, చిన్న MP3 ప్లేయర్స్ యూస్ చేస్తాం కదా, ఆ టైప్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఓకే ఇది క్వాలిటీ. అండ్ కమింగ్ టు ఇది ఎందుకు ఇచ్చారంటే ఇయర్ ఫోన్స్, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటాం కదా, మనం ఏదో ఒకటి సోర్స్కి కానీ లేకపోతే డిఎస్ఎల్ఆర్కి కానీ కనెక్ట్ చేసి రికార్డ్ చేసేటప్పుడు ఈ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్స్మిటర్స్కి ఈ ఇయర్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసి మన ఆడియో క్లారిటీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మన వాయిస్ బేస్ ఎంత వస్తుంది, మన ఆడియో అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఈ జాక్ ఉంది కదా 3.5mm జాకు, సో ఇది ట్రాన్స్మిటర్కి టాప్ సైడ్ ఇచ్చాడు, మైక్రోఫోన్ పక్కనే. సో ఇలా కనెక్ట్ చేసుకొని మనము వాయిస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒకటి ఇయర్ ఫోన్ మన చెవిలో పెట్టుకొని మన ఆడియో అవుట్పుట్ ఎలా వస్తుందని మనం అప్పటికప్పుడే మనం చెక్ చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే కింద పవర్ బటన్ ఆఫ్ ఆన్ ఉంది, పక్కనే ఛార్జింగ్ టైప్ సి ఇచ్చాడు, ఇది క్లిప్, సో మనం కాలర్కి సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ ట్రాన్స్మిటర్ 2 ట్రాన్స్మిటర్స్కి అండ్ రిసీవర్స్కి మూడిటికి జాక్ ఉందన్నమాట. ఆడియో మనం చెక్ చేసుకోవచ్చు రిసీవర్లో కానీ ట్రాన్స్మిటర్లో కానీ ఎక్కడైనా. సేమ్ పవర్ బటన్స్, సేమ్ ఛార్జింగ్ సైడ్లో ఇచ్చాడు. అండ్ దీస్ ఆర్ ద క్లిప్స్. దీస్ క్లిప్స్ రిసీవర్, ట్రాన్స్మిటర్, ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇది డిఎస్ఎల్ఆర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ కమింగ్ టు దీస్ ఆర్ వెరీ లైట్ వెయిట్, కాంపాక్ట్, చాలా స్మూత్గా ఉన్నాయి అన్నమాట. చేతిలో పట్టుకున్న చిన్నగా చాలా బాగుంది అనమాట, మన టచ్ ఫీల్ అది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఇది కలర్ ఒకటే ఉందండి, బ్లాక్ కలర్ ఒకటే వేరియంట్, వేరే కలర్స్ ఏం లేదు. యా. అండ్ కమింగ్ టు దీస్ ఆర్ లైక్, ఒకసారి ఆన్ చేసి మనం చెక్ చేసుకుందాం. ఎస్, ఇది చూడండి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, మధ్యలో ఒక అది చైన్ సింబల్ ఉంది కదా, అది వచ్చేసరికి కనెక్టింగ్ అనమాట. రిసీవర్ నేను ఒకసారి ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ రిసీవరు అది కనెక్ట్ అయిపోయాను, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 secondsలో 2 కనెక్ట్ అయిపోయాయి అనమాట. సో ఈ రిసీవరు 2 ట్రాన్స్మిటర్స్, సో ఎట్ ఏ టైము ఒక రిసీవర్కి మనం 2 ట్రాన్స్మిటర్స్ ఈజీగా పేర్ చేసేయచ్చు. అలా అంటే ఒక రిసీవర్ పెట్టుకొని 2 మనుషులతో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. అంటే 2 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు 2 ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ అయిపోతుంది ఈజీగా. ఇది చూసుకుంటే చూడండి మొత్తం ఆల్ పేర్ ఉన్నాయి అనమాట, పేర్ అయిపోయాయి 3 వచ్చేసరికి. ఇక్కడ చూసుకుంటే పైన మైక్రోఫోన్స్ ఉన్నాయి, పక్కన 3.5mm జాక్. అండ్ దిస్ ఈజ్ ఎకో మోడ్ అనమాట, గట్టిగా 2 seconds నొక్కి పట్టుకుంటే ఎకో మోడ్ ఆన్ అయిపోతుంది. అండ్ దీస్ ఆర్ ద ఛార్జింగ్ సాకెట్స్, సి టైప్. ఈ వైర్లెస్ మైక్రోఫోన్స్ నేను ఎందుకు కొన్నానంటే, రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, సో ఆన్లైన్లో బాగా రీసెర్చ్ చేశాను అనమాట. అఫోర్డబుల్గా ఉండాలి, బెస్ట్ క్వాలిటీగా ఉండాలి, అండ్ వాయిస్ అవుట్పుట్ కూడా రావాలి అని బాగా రీసెర్చ్ చేస్తే నాకు ఈ డిజిటెక్ వచ్చింది, ఫ్లిప్కార్ట్లో 4500కి వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వాయిస్ మీరు వింటున్నారు కదా, ఇది దీంట్లో నుంచే రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలా వైర్లు వచ్చాయి అనమాట, అన్ని టైప్ ఆఫ్ వైర్లు వచ్చాయి. ఇది విండ్ మఫ్లర్స్ అనమాట, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే విండ్ నాయిస్ చాలా తగ్గిపోతుంది, మన వాయిస్ ఒక్కటే క్యాప్చర్ చేసుకొని విండ్ మొత్తం రెడ్యూస్ చేస్తుంది. అండ్ యా, దీస్ ఆర్ గుడ్ నాయిస్. ఇప్పుడు వాయిస్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.